సో వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ గైస్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ హ్యాస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈ బిఆర్ గవాయ్ అనే అతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ అయ్యారు. సో టు బి ప్రిసైజ్ ఈజ్ గోయింగ్ టు బి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ బిఆర్ గవాయ్ అనే అతని పేరు ఫుల్ నేమ్ ఏంటి అని అంటే భూషణ్ రామచంద్రన్ గవాయ్. ఓకే, సో ఇతని అపాయింట్మెంట్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇతను మనకి బిఆర్ గవాయ్ గారు. ఓకే, అయితే ఇతని అపాయింట్మెంట్ ఎప్పుడు జరిగింది అని అంటే రీసెంట్గానే April 29th. ఓకే, అండ్ ఆబ్వియస్గా అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మూజీ. ఓకే, అయితే ఓత్ టేకింగ్ సెరమనీ ఎప్పుడంటే May 14th. అదేంటి 29th అపాయింట్ చేసేసారు, May 14th వరకు ఎందుకు వెయిట్ చేయాలి అని అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అని అంటే సంజీవ్ ఖన్నా. ఇతని టెన్యూర్ May 13th వరకు ఉంది. అంటే May 13th ఇతనికి 65 years రాబోతున్నాయి. సో మనకి సుప్రీంకోర్టు జడ్జి యొక్క టెన్యూర్ ఎంతవరకు అని అంటే టిల్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. సో కరెక్ట్గా May 13th ఇతనికి 65 years రాబోతున్నాయి. సో May 13th ఇతని లాస్ట్ వర్కింగ్ డే. సో May 14th మనకి కొత్త చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావాలి, అతనే మన గవాయ్ గారు. సో గవాయ్ గారికి మనం ఓత్ ఎప్పుడు ఇప్పిస్తామని అంటే May 14th. ఓకే, సో ఒకసారి ప్రాసెస్ అంతా క్లియర్గా చూద్దాం. అయితే టెన్యూర్ డీటెయిల్స్ ఏంటి అని అంటే జస్టిస్ గవాయ్ సర్వ్డ్ టెన్యూర్ డీటెయిల్స్ May 14th నుంచి స్టార్ట్ అవుతుందండి ఇతని టెన్యూర్, అండ్ November 23rd వరకు ఉంటుంది. సో November 23rdకి ఇతనికి 65 years ఆఫ్ ఏజ్ అటైన్ అవుతుంది. సో దిస్ విల్ బి ద లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ హిమ్. సో ఈ May 14th నుంచి 23rd of November వరకు. ఓకే, అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఏంటి అపాయింట్మెంట్కి అని అంటే ఆర్టికల్ 124 Clause 2లో మెన్షన్ చేస్తున్నారండి. సో ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఎవరిని కనుక్కొని అపాయింట్ చేస్తారు అని అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ లేదా హైకోర్టు జడ్జెస్ డీమ్ టు బి నెసెసరీ. సో ఇది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇలా రాసుంది. అయితే యాక్చువల్గా ఏం జరుగుతుంది అని అంటే సీనియర్ మోస్ట్ జడ్జిని మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద అపాయింట్ చేస్తామండి. అంటే ప్రాసెస్ ఏంటి అని అంటే మొత్తం ఎంతమంది ఉంటారు, 1 + 33, 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా + 33 జడ్జెస్. సో 1 2 3 4 5 6 అలా మనకి 32 33 34 అని ఒక లిస్ట్ ఉంటుందండి, మొత్తం 34 మందిది. ఓకే, ఎప్పుడైతే ఇతను రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతారో సీనియారిటీ పరంగా వెళ్ళి నెంబర్ వైజ్ ఒక లిస్ట్లో రాసిపెట్టి ఉంచుతారు. ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోతే వెంటనే ఇతన్ని చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ చేస్తారు, అండ్ కింద నుంచి ఇంకొకరిని సుప్రీంకోర్టులోకి తీసుకుంటారనమాట. సో ఈ ప్రాసెస్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ సారి ఎప్పుడైతే ఇతను వెళ్ళిపోతారో రిటైర్ అయిపోయి ఇతన్ని మనం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద చేస్తాం, కింద నుంచి ఇంకొకరిని హైకోర్టు నుంచో లేదా ఎక్కడి నుంచో మనం ఇంకో జడ్జిని తెచ్చుకుంటాం అనమాట. సో ఇది ప్రాసెస్. ఓకే, అయితే యాక్చువల్గా ప్రొసీజర్ ఏం ఫాలో అవుతామో చూడండి. ప్రొసీజర్ ఏంటి అని అంటే ఇన్కంబెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సంజీవ్ ఖన్నా. అతను వెళ్ళిపోవడానికి ఒక నెల రోజుల ముందే ఒకసారి ఆ లిస్ట్ ఓపెన్ చేస్తారండి. ఆ లిస్టులో ఇతని పేరు ఫస్ట్ ఉంటుంది, సంజీవ్ ఖన్నా. దాని తర్వాత పేరు ఎవరిదిందో చూస్తారు. దాని తర్వాత పేరు ఎవరిది ఉంటుంది, గవాయ్ గారిది ఉంటుంది. సో గవాయ్ గారిని పేరుని ఎవరికి రికమెండ్ చేస్తారు అని అంటే లా మినిస్టర్కి అండి, యూనియన్ లా మినిస్టర్కి రికమెండ్ చేస్తారు. సో ఈ రికమెండేషన్ని యూనియన్ లా మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వరకు తీసుకెళ్తారు. ప్రైమ్ మినిస్టర్ ఈ నేమ్ని ఎవరికి రికమెండ్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్కి. యూ ఆల్రెడీ నో ప్రెసిడెంట్ ఆర్టికల్ 74 ప్రెసిడెంట్ మస్ట్ యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ఈ ఎయిడ్ అండ్ అడ్వైజ్ని ఫాలో అవుతూ మన ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే అఫీషియల్గా అపాయింట్ చేస్తారండి కొత్త CJIని. కానీ ఇదంతా ఏంటి అని అంటే ఒక 20 రోజుల ముందే జరిగిపోయి ఉంటుంది, లేదా 15 రోజుల ముందే జరిగిపోయి ఉంటుంది. తర్వాత ఏ రోజైతే సంజీవ్ ఖన్నా రిటైర్ అవుతారో దాని తర్వాత రోజు నుంచి కదా గవాయ్ గారి యొక్క టెన్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఏ రోజైతే టెన్యూర్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు ద ప్రెసిడెంట్ అడ్మినిస్టర్స్ ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆన్ ద డే ఆఫ్ ద న్యూ CJI అజ్యూమ్స్ ఆఫీస్. అంటే మనకి ఈ సిచ్యువేషన్లో May 14th ఓత్ సెరమనీ అనేది జరుగుతుందండి, ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. సింపుల్గా చెప్పాలి అని అంటే incumbent
CJI అంటే ప్రజెంట్ ఉన్న CJI ఎవరికి రికమెండ్ చేస్తారు? లా మినిస్టర్కి. లా మినిస్టర్ ఎవరికి తీసుకెళ్తారు ఆ రికమెండేషను? ప్రైమ్ మినిస్టర్ వరకు. ప్రైమ్ మినిస్టర్ ఎవరికి అడ్వైజ్ ఇస్తారు? ప్రెసిడెంట్కి. వెంటనే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసేస్తారు, కానీ ఆ ఓత్ సెరమనీ అనేది కరెక్ట్గా ఆ రోజు ఏ రోజైతే తన ఆఫీస్ని అజ్యూమ్ చేస్తారో ఆ రోజు మాత్రం ఓత్ సెరమనీ జరిగింది. ఓకే, సో ఇది ప్రాసెస్. అయితే ఓత్ ఎవరు అడ్మినిస్టర్ చేయిస్తారు అని అంటే ప్రెసిడెంట్, మన ద్రౌపది ముర్ము గారు. ఓకే, సో ఒకవేళ ప్రెసిడెంట్కి ఆ రోజు ఏమైనా బాగోక, హెల్త్ బాగోక ఒకవేళ యాబ్సెంట్ అయ్యారు అనుకోండి, లీవ్లో ఉన్నారు అనుకోండి, అలాంటప్పుడు వైస్ ప్రెసిడెంట్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ హౌ విల్ అపాయింట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, so hope you understood the video. So please share this video among your friends. Thanks a lot for watching.